హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజైతే ఒక స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంటికి ఎప్పుడైనా బంధువులు వచ్చారంటే ఇలా ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా సింపుల్గా అండ్ హెల్తీగా ఈ రెసిపీ చేసేయండి. వాళ్ళు మళ్ళీ ఎప్పుడు వచ్చినా కూడా ఆ రోజు చేశారు కదా, ఆ స్వీట్ చేసి పెట్టండి అని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, ఇంట్లో అందరికీ నచ్చేస్తుంది. తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ ఉండవు. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని 1 స్పూన్ వరకు నెయ్యిని అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి కరిగిన తర్వాత మీకు నచ్చిన ఏవైనా డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకోండి. జీడిపప్పు, బాదం, కిస్మిస్ ఇలా ఏవైనా డ్రై ఫ్రూట్స్ అయితే ఈ నెయ్యిలోకి వేయించేసుకోవాలి. నేనైతే ఒక 20 వరకు అయితే కిస్మిస్ వేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని మంచిగా వేయించేసుకోండి. మీరు జీడిపప్పు వేస్తే ఇంకా బాగుంటుందండి మనకి ఈ స్వీట్ అనేది. ఇలా వేయించేసి ఈ కిస్మిస్లను అయితే పక్కకు తీసేసుకుంటున్నాను. ఇలా కిస్మిస్ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 కప్పు వరకు రవ్వనైతే వేసేసుకోవాలండి. గోధుమ రవ్వని వేసేసుకోండి. సూజీ రవ్వ కాకుండా గోధుమ రవ్వ ఉంటుంది కదా, నాటు రవ్వ అని కూడా అంటారు. ఈ గోధుమ రవ్వని అయితే 1 కప్పుతో అయితే వేసేసుకోండి. ఇలా రవ్వ వేసేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మంచిగా వేయించేసుకోవాలండి. మనకి ఇలా లో ఫ్లేమ్లో వేయించుకుంటే మనకి రవ్వ అనేది లోపల వరకు వేగి టేస్టీగా ఉంటుందండి మనం చేసుకునే రెసిపీ అనేది. ఇలా 5 మినిట్స్ వేయించేసుకున్న తర్వాత మనం వేయించుకున్న రవ్వని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 కప్పు వరకు బెల్లాన్ని వేసేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 1 కప్పు బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా బెల్లం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 2 కప్పుల వరకు వాటర్ని వేసేసుకోండి. మనం తీసుకున్న 1 కప్పు రవ్వకి 2 కప్పుల వరకు వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు 2 కప్పుల వరకు వాటర్ని వేసేసి మనం బెల్లం అంతా కరిగేంత వరకు కుక్ చేసేసుకోవాలి. మనకి పాకం ఏమీ రానవసరం లేదండి, జస్ట్ బెల్లం అనేది కరిగితే సరిపోతుంది. ఇలా బెల్లం కరిగిన తర్వాత మనం వేయించుకున్న రవ్వనైతే ఈ బెల్లం వాటర్లోకి వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 నుండి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసేసుకోండి. అప్పుడే మనకి రవ్వ అనేది కరెక్ట్గా కుక్ అవుతుంది. ఇలా ఒక 10 మినిట్స్ కుక్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడంతా రెడ్ ఫుడ్ కలర్ని వేసేసుకుంటున్నాను. ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసేసుకోండి, లేదంటే కుంకుమ పువ్వు కూడా వేసేసుకోవచ్చు. ఇలా ఫుడ్ కలర్ వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకొని నెయ్యి మొత్తం రవ్వకి పట్టేలాగా కలిపేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఇలా కుక్ చేసేసుకోండి. ఇలా నెయ్యి వేసేసి కలిపేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్కి మళ్ళీ ఇంకొక స్పూన్ నెయ్యిని అయితే వేసేసుకోవాలి. ఇలా 2-3 స్పూన్ల చొప్పున నెయ్యిని అయితే వేసేసుకోండి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు మంచిగా కలుపుకుంటూ కుక్ చేసేసుకోండి. ఇలా మనకి నెయ్యి అనేది రవ్వ నుండి కొంచెం సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనకి రవ్వ అయితే కంప్లీట్ అయిపోయింది రెసిపీ అనేది. ఇప్పుడు ఒక గిన్నెని తీసేసుకొని నెయ్యిని అయితే అప్లై చేసేసుకోండి. నేనైతే ఫస్ట్ స్పూన్తో అయితే ట్రై చేశానండి గిన్నెకి నెయ్యి అప్లై చేయడం. ఇదంతా నా వల్ల కాలేదని మళ్ళీ చేయితోనే నెయ్యిని అయితే అప్లై చేసేసుకుంటున్నాను. ఇలా ప్లేట్కి మొత్తం నెయ్యిని అయితే అప్లై చేశాను. ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న రవ్వనైతే వేసేసుకోండి. ఇలా వేసేసుకొని మొత్తం ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే మీరు ఈ ప్లేట్లోకి వేసేసుకోండి. మనకి చల్లారిన తర్వాత కొంచెం రవ్వ అనేది హార్డ్గా అయిపోతుంది. ఇలా ప్లేట్కి ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ వరకు మనం కూల్ అవ్వనివ్వండి ఈ రవ్వ అనేది. ఇలా కూల్ అయిన తర్వాత నేనైతే డీమోల్డ్ చేసేస్తున్నాను. మనకి ఈజీగా వచ్చేస్తుందండి. కూల్ అయిన తర్వాత మనకి ఈజీగా డీమోల్డ్ అయిపోతుందండి. చూడండి, మనకి రవ్వ బర్ఫీ లేదా రవ్వ కేక్ ఏదైనా అనండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఎంత చక్కగా వచ్చిందో కదా. ఇప్పుడైతే నేను పీసెస్ కింద కట్ చేసేసుకుంటున్నాను. ఇలా కట్ చేసేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏదైనా పైన గార్నిషింగ్ కోసం పెట్టేయండి. నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కిస్మిస్ అయితే పెట్టేసుకున్నాను. చక్కగా ఉంది టేస్ట్ అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.